హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంక ఇవాళ మనం జెనెటిక్స్లోని నెక్స్ట్ పార్ట్కి వచ్చేస్తున్నాం. దట్ ఈస్ మెండేలియన్ అండ్ క్రోమోజోమల్ డిజార్డర్స్. మెండేలియన్ ఇంకా క్రోమోజోమల్ డిజార్డర్స్ అంటే ఏమిటి, ఓకే, వీటి గురించి క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఓకే, డీటెయిల్డ్గా నేర్చుకుంటాం వీటి గురించి. దాని తర్వాత మనం పెడిగ్రీ అనాలిసిస్ అనేది నేర్చుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ డిజార్డర్స్ గురించి నేర్చుకొని దాని తర్వాత పెడిగ్రీ అనాలిసిస్ మీరు నేర్చుకున్నారంటే మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు కాబట్టి. ఓకే, సో దీని తర్వాత మన నెక్స్ట్ సెషన్ పెడిగ్రీ అనాలిసిస్ మీద ఉంటుంది. సో ఈ చాప్టర్ ఏదైతే ఉందో, ఈ సెషన్ ఏదైతే ఉందో క్లియర్గా వినండి. అప్పుడు మీరు పెడిగ్రీ అనాలిసిస్తో సంబంధించిన క్వశ్చన్స్ ఇంకా ఈజీగా చేయగలుగుతారు. ఓకే, ఎందుకంటే నీట్లో ఎంసెట్లో రెండిట్లోని దాంతో సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే ఫైన్, ఇక్కడ వరకు క్లియర్. అయితే ఎప్పుడైతే మనం జెనెటిక్స్ చదువుతామో జెనెటిక్ డిజార్డర్స్ అన్నవి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏవైతే డిజార్డర్స్ జీన్స్లో ఉన్న జీన్స్లో ఉన్న మ్యూటేషన్స్లో ఉన్న వల్లనో, లేదంటే ఏదైనా జీన్స్లో ఒక ప్రాబ్లం రావడం వల్ల, ఇప్పుడు మన బాడీలో నార్మల్గా ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తామా లేదా? వెళ్ళినప్పుడు డాక్టర్ నార్మల్గా మనకి ఎలాంటి ఒక బేసిక్ డాక్టర్, ఒక ఎండి డాక్టర్ అయినా, ఒక ఫిజిషియన్ అయినా మన బాడీలో ఉన్న బేసిక్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. ఓకే, మనకు కోల్డ్ ఉన్న, కఫ్ ఉన్న ఇలాంటిది. కాకపోతే జెనెటిక్ డిజార్డర్స్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే మనం జీన్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. జీన్స్ది డెప్త్లో అండర్స్టాండ్ చేసుకొని వాటిలో అసలు ఏం జరుగుతున్నది అన్నది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు దీనికోసం ఏంటంటే అందుకే మనకి ఉన్నవి రీసెర్చ్ కంపెనీస్. ఈ రీసెర్చ్ కంపెనీస్ యాక్చువల్గా మన జీన్స్ని ఐసోలేట్ చేసి మన జీన్స్లో ఏం ప్రాబ్లం ఉన్నాయో అన్నట్టు తెలుసుకుంటాయి అనమాట. సో జెనెటిక్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో, జెనెటిక్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా 2 టైప్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి మెండేలియన్ డిజార్డర్స్ అంటాము. ఓకే, ఇంకోటి క్రోమోజోమల్ డిజార్డర్స్ అంటాం. ఒకటి మెండేలియన్ డిజార్డర్స్ అంటాం, ఇంకోటి క్రోమోజోమల్ డిజార్డర్స్ అంటాం. వీటి రెండింటికి డిఫరెన్స్ ఏంటి? రెండు జీన్స్తో సంబంధించింది, కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే మెండేలియన్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యాక్చువల్లీ ఫాలోయింగ్ ద మెండల్స్ లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అంటే మెండల్ ఏదైతే లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇచ్చారో, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి జీన్స్ ఎలాగైతే ట్రాన్స్ఫర్ అవుతున్నాయో, ఓకే, ఆ ప్రాసెస్ త్రూగా ఏవైతే డిజార్డర్స్ వస్తున్నాయో, ఏవైతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో జీన్ లెవెల్లో, జెనెటిక్ లెవెల్లో, అవి మెండేలియన్ డిజార్డర్స్. అంటే దాని అర్థం ఏంటి? మెండేలియన్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నా దే పాస్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. దే ఆర్ హెరిడేటరీ. ఓకే, బేసికల్లీ దే ఆర్ హెరిడేటరీ. They are hereditary disorders. They are actually hereditary disorders అనమాట. సో హెరిడిటరీ డిజార్డర్స్ అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వెళ్తాయి అనమాట. సింపుల్. రెండోది వచ్చేసి క్రోమోజోమల్ డిజార్డర్స్. క్రోమోజోమల్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క పర్టికులర్ జనరేషన్లోని డ్యూ టు మ్యూటేషన్స్, ఓకే, అవ్వచ్చు. క్రోమోజోమల్ యాబరేషన్స్ మనం చదువుకున్నాం, మీకు గుర్తుండే మ్యూటేషన్స్ చదువుకున్నాం, క్రోమోజోమల్ యాబరేషన్స్ అని చదువుకున్నాం. ఈ క్రోమోజోమల్ యాబరేషన్స్లో క్రోమోజోమ్ పార్ట్స్ ఇటు అటు అయిపోవడం, లేదంటే పూర్తిగా క్రోమోజోమే డూప్లికేట్ అయిపోవడం అన్నో చదువుకున్నాం. సో క్రోమోజోమల్ యాబరేషన్స్ వల్ల ఏవైతే డిజార్డర్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయో వాటిని మనం క్రోమోజోమల్ డిజార్డర్స్ అంటాం. దే ఆర్ నాట్ హెరిడిటరీ, దే డోంట్ పాస్ ఆన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్. అంటే పేరెంట్స్ కుంటే ఆఫ్ స్ప్రింగ్స్ రావడం, అంటే పేరెంట్స్ కుంటే పిల్లలకు రావడం అనేది జరగదు. ఆ జనరేషన్లోనే వస్తుంది, అయిపోతుంది అంతే. మరి నెక్స్ట్ జనరేషన్కి మాత్రం పాస్ ఆన్ అవ్వదు అలాంటిది. ఓకేనా? అది వీటిని మనం క్రోమోజోమల్ డిజార్డర్స్ అంటాం. ఇప్పుడు ఈ రెండు డిజార్డర్స్ గురించి క్లియర్గా తెలుసుకోవడానికి ఫస్ట్ మనం జెనెటిక్ డిజార్డర్స్లోని మెండేలియన్ డిజార్డర్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇవాళ క్లాస్లో చూద్దాం ఎంతవరకు కంప్లీట్ అవుతుందో. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫస్ట్ సపోజ్ మెండేలియన్ డిజార్డర్స్తోనే అయిపోతే నెక్స్ట్ క్లాస్లో క్రోమోజోమల్ చెప్పుకుందాం, నాట్ అ ప్రాబ్లం. కాకపోతే నేను హరిబరి రష్ చేయను, అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ద ఫస్ట్ ప్రయారిటీ విల్ గో టు మెండేలియన్ డిజార్డర్స్ విచ్ ఆర్ ద హెరిడిటరీ డిజార్డర్స్. ఓకే, అది అనమాట. ఫైన్, ఓకే, సరే. సో ఇప్పుడు మెండేలియన్ డిజార్డర్స్లో మెయిన్ మనం చదువుకోబోయేది కలర్ బ్లైండ్నెస్ అనేది తీసేసారు కానీ మనం చదువుకుంటాము. మయోటోనిక్ డిస్ట్రోఫీ ఒకటి, ఓకే, దాని తర్వాత హిమోఫీలియా, సికిల్ సెల్ ఎనీమియా, ఫినైల్ క్రిటోన్యూరియా, ఇంకా థాలసీమియా. థాలసీమియా యాక్చువల్గా తీసేశారు మీకు, ఓకే, కానీ యాక్చువల్గా అందుకే దానివల్ల అవసరం లేదు, అది ఇప్పుడు సిలబస్లో లేదు. ఓకే, డౌన్ సిండ్రోము, క్లైన్ ఫిల్టర్స్, టర్నర్ సిండ్రోము, క్రోమోజోమల్ డిజార్డర్స్లో మనం నేర్చుకుంటాం ఈ మూడు. ఓకే, అదే కాకుండా దీంట్లో ఇంకేం నేర్చుకోబోతున్నాం అన్ని మనం క్లియర్గా 1 by 1 నేర్చుకుందాం రండి. ఓకే, అది అనమాట. సో మెండేలియన్ డిజార్డర్స్ అంటే ఏంటి, ఎన్సీఆర్టీలో ఏమి ఇచ్చాడు ఒకసారి చూసుకోవాలి, ఇంపార్టెంట్ అది. సో చూసుకుందాం. Broadly, genetic disorders may be grouped into 2 categories, Mendelian and chromosomal disorders. Mendelian disorders are mainly determined by alternation or mutation in a single gene. ఒక సింగిల్ జీన్లో ఆల్టర్నేషన్ లేదంటే మ్యూటేషన్ జరిగింది అంటే దానివల్ల వచ్చేవి.
These disorders are transmitted to the offspring on the same lines as we have studied in the principles of inheritance. Principles of inheritance ఏదైతే నేర్చుకున్నామో, మెండల్ ది లాస్ ఏదైతే నేర్చుకున్నామో ఆ లాస్ని బట్టి ఇవి ట్రాన్స్ఫర్ అవుతాయి. దాని తర్వాత the pattern of inheritance of such Mendelian disorders can be traced in a family by a pedigree analysis ఏదైతే మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకోబోతున్నాం. Most common and prevalent Mendelian disorders are hemophilia, cystic fibrosis, sickle cell anemia, color blindness, phenylketonuria, thalassemia, etc. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మోస్ట్ కామన్ జెనెటిక్ డిజార్డర్స్ అనమాట. ఓకే, అది దాని తర్వాత అదే మెండేలియన్ డిజార్డర్స్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు మెన్షన్ హియర్ దట్ సచ్ మెండేలియన్ డిజార్డర్స్ మే బి డామినెంట్ ఆర్ రిసెసివ్. బై పెడిగ్రీ అనాలిసిస్ వన్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వెదర్ ద ట్రేట్ ఇన్ క్వశ్చన్ ఇస్ డామినెంట్ ఆర్ రిసెసివ్. అయితే నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాను, థాలసీమియా అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కాకపోతే వాళ్ళు ఒక ఎగ్జాంపుల్గా అయితే ఇచ్చారు. సో మనం ఏం చేద్దామంటే దానికి ఒక ఎగ్జాంపుల్గా అయితే మనం గుర్తుపెట్టుకుందాం. లెట్ ఇస్ నాట్ యాక్చువల్లీ ఎక్స్క్లూడ్ ఇట్. ఓకే, అది అనమాట. ఫైన్, నెక్స్ట్. ఓకే, ట్రేట్ ఇన్ క్వశ్చన్ ఇస్ డామినెంట్ ఆర్ రిసెసివ్ అవన్నీ ఇప్పుడు చెప్పబోతున్నాను, మీరు నేర్చుకుంటారు. ఈ డామినెంట్ అంటే ఏంటి, రిసెసివ్ అంటే ఏంటి మనకు తెలుసు ఆల్రెడీ, కాకపోతే ఇది ఎక్స్-లింక్డ్ ఇన్హెరిటెన్స్లో ఎలా వర్కౌట్ అవుతుందన్నది మనం నేర్చుకోవాలి. ఓకే, ఫైన్, ఇవన్నీ అయింది. ఇప్పుడు మనం మెయిన్ నేర్చుకోబోతున్నాం, రండి. ఓకే, మనకి ఏవైతే మెండేలియన్ డిజార్డర్స్ ఉన్నాయో, మనం ఏవైతే మెండేలియన్ డిజార్డర్స్ ఉన్నాయో అవి యాక్చువల్గా బేసిక్గా 3 టైప్స్ ఉంటాయి. ఓకే, ఒకటి ఆటోజోమల్, ఇంకోటి ఎక్స్-లింక్డ్, ఇంకోటి లాస్ట్లో వై-లింక్డ్. ఆటోజోమల్, ఎక్స్-లింక్డ్, వై-లింక్డ్ 3. ఓకే, ఆటోజోమల్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏవైతే ఆటోజోమ్స్ ఉన్నాయో మన బాడీలో ఏవైతే ఆటోజోమ్స్ ఉన్నాయో, టోటల్ 22 ఆటోజోమ్స్ ఉంటాయి. ఓకే, ఈ 22 పేర్స్ ఆఫ్ ఆటోజోమ్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీలోని 22 పేర్స్ ఏవైతే ఉన్నాయో డిప్లాయిడ్ కండిషన్లో, హ్యాప్లాయిడ్లో అయితే 22 ఉంటాయి. సో ఈ 22 క్రోమోజోమ్స్లో ఎలాంటి జీన్ ఆల్టరేషన్స్ అయినా, మ్యూటేషన్స్ అయినా దాని త్రూగా వచ్చే డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆటోజోమల్ డిజార్డర్స్ కింద వచ్చేస్తాయి అనమాట. ఓకే, అది అనమాట. సో ఆటోజోమల్ డిజార్డర్స్లో కూడా మనకి టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఇందులో మళ్ళీ 2 టైప్స్ వస్తుంది. ఓకే, ఒకటి ఆటోజోమల్ డామినెంట్ ఒకటి వస్తుంది, ఇంకోటి జస్ట్ మినిట్, ఆటోజోమల్ రిసెసివ్ ఒకటి వస్తుంది. డామినెంట్ అంటే ఏంటి, రిసెసివ్ అంటే ఏంటి? ఏదైతే క్యారెక్టర్ డామినెంటో దానికి రిసెసివ్ అలీల్ ఉన్నా కూడా అది ఎక్స్ప్రెస్ చేయగలదు, అలాంటి దాన్ని మనం డామినెంట్ క్యారెక్టర్ అంటాం. ఏదైతే క్యారెక్టర్ రిసెసివ్, ఓకే, దాన్ని మనం ఆ ట్రేట్ ఏదైతే ఉన్నదో అది రిసెసివ్ కాబట్టి 2 అలీల్స్ ఉంటేనే ఎక్స్ప్రెస్ చేయగలదు, లేదంటే అవ్వదు. అంటే ఈ డిజార్డరు డామినెంట్ అలీల్ ఉండడం వల్ల డామినెంట్ అలీల్ ఒక్కటి ఉన్నా కూడా చాలు ఎక్స్ప్రెస్ చేయగలదు. ఈ డిజార్డరు డామినెంట్ అలీల్ ఉంటే ఎక్స్ప్రెస్ చేయలేదు, సో బతికిపోతాం. లేదంటే 2 రిసెసివ్ అలీల్స్ వచ్చేసాయి అనుకోండి, ఇట్ విల్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఒక డిజార్డర్ ఉన్నది. ఓకే, ఆ డిజార్డర్ రావాలి అంటే, ఓకే, ఆ డిజార్డర్ అవ్వాలి అంటే ఇట్ హ్యాస్ టు బీ ఇన్ అ కండిషన్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఆర్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. ఈ 2 కండిషన్స్లో ఉంటే ఒక ఆటోజోమల్ డామినెంట్ ఏదైతే డిజార్డర్ ఉన్నదో ఇట్ విల్ డెఫినెట్లీ గెట్ ఫుల్ఫిల్డ్, అయిపోతుంది, ఆ డిసీజ్ అయిపోతుంది. బట్ స్మాల్ ఏ ఉన్నది అనుకోండి, అప్పుడు అవ్వదు అనమాట. ఫర్ సపోజ్ స్మాల్ ఏ ఉన్నది అంటే ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఇది 9 లాగా కనిపిస్తున్నదా, కొంచెం చిన్నది చేద్దాం. అది ఓకే, స్మాల్ ఏ ఉంటే ఇట్ వోంట్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్. ఓకే, అది. సో నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే రిసెసివ్లో చూసుకున్నట్లయితే రిసెసివ్లోని ఓన్లీ స్మాల్ ఏ ఉన్నదంటేనే వర్క్ అవుతుంది. క్యాపిటల్ ఏ స్మాల్ ఏ లాంటి కాంబినేషన్ అయినా, క్యాపిటల్ ఏ లాంటి కాంబినేషన్ అయినా ఇట్ వోంట్ వర్క్అవుట్. ఓకే, ఇట్ వోంట్ వర్క్అవుట్, అది అనమాట. అర్థమైందా? సో అది దట్ ఈస్ హౌ ద ఆటోజోమల్ డిజార్డర్స్ విల్ వర్క్. ఓకే, అది ఇవి కండిషన్స్. నెక్స్ట్ మనకు వచ్చేసి ఎక్స్ లింక్డ్ ఉంది. ఇప్పుడు ఎక్స్ లింక్డ్ ఏదైతే ఉన్నదో దాంట్లో కూడా మనకు 2 కేటగిరీస్ ఉన్నాయి. ఓకే, 2 కేటగిరీస్, డామినెంట్, రిసెసివ్. ఓకే,
ఇక్కడ మనకి సిచ్యువేషన్ కొంచెం మారిపోతుంది. ఎందుకు సిచ్యువేషన్ మారుతుందంటే మనం ఇంకా ఎక్స్ క్రోమోజోమ్ మీద డైరెక్ట్గా చూపించాలి. ఇక్కడ ఏంటంటే ఏ జీన్ అయినా పర్వాలేదు, ఎందుకంటే ఇవన్నీ 22 ఆటోజోమ్స్ ఉన్నాయి. సో ఎందులో అయినా అవన్నీ మేల్లోని ఫీమేల్లోని కామన్గా ఉంటాయి. ఇవి దే ఆర్ కామన్ టు బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్. ఓకే, కానీ ఎక్స్ క్రోమోజోమ్ ఏదైతే ఉందో ఫీమేల్ దగ్గర 2 ఉన్నాయి, మేల్ దగ్గర ఒకటే ఉంటుంది. బికాస్ ద ఫీమేల్ ఈజ్ XX, మేల్ ఈజ్ XY. అవునా కాదా? సో అలాంటప్పుడు హియర్ ద సిచ్యువేషన్ విల్ చేంజ్. దాన్ని బట్టి మన డినోషన్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఏదైతే డినోట్స్ చేస్తున్నామో, ఎలాగైతే డినోట్ చేస్తున్నామో అది కొంచెం మారుతుంది. చేంజెస్ ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎక్స్ క్రోమోజోమ్తో సంబంధించిన డిజార్డర్ మనం రాద్దాం అనుకుంటున్నాం అంటే, ఫర్ సపోజ్ ఫీమేల్లో అనుకోండి, ఆ డామినెంట్ డిజార్డర్ అనుకోండి, అది ఎక్స్ప్రెస్ చేయాలంటే ఫీమేల్లో, ఓకే, ఇట్ హ్యాస్ టు బి ఇన్ ద డామినెంట్ కండిషన్ కదా. సో ఫర్ సపోజ్ ఎక్స్సి అయినా అది ఇట్ కెన్ యాక్చువల్లీ ఎక్స్ప్రెస్, డిసీజ్ జరుగుతుంది. ఎక్స్ స్మాల్ సి అయినా ఇట్ విల్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్, ఇలాంటప్పుడు కూడా జరుగుతుంది. సో క్యాపిటల్ సి ఉన్నది కాబట్టి క్యాపిటల్ ఆల్వేస్ డినోట్స్ డామినెంట్. ఓకే, డామినెంట్ కండిషన్ ఉన్నప్పుడు ఒక ఎక్స్ క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ చేయగలదు అంటే అవి ఈ కండిషన్స్లో ఎక్స్ప్రెస్ చేయగలదు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ దిస్, ఇలా కూడా ఎక్స్ప్రెస్ చేయగలదు. మెయిన్గా ఈ కండిషన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇంకో డిఫరెంట్ కండిషన్ అంటాం, హెమిజైగస్ కండిషన్ అంటాం. అది నేను మీకు చెప్పేస్తాను, డోంట్ వరీ. ఓకే, సపరేట్గా ఇంకొక నెక్స్ట్ షీట్లో చెప్పేస్తాను. ఓకే ఫైన్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఓకే, ఎక్స్ స్మాల్ సి ఇంకా ఎక్స్ స్మాల్ సి ఉన్నదనుకోండి, దెన్ ఇట్ విల్ నాట్ ఎక్స్ప్రెస్. ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేయగలుగుతాయి, ఓన్లీ దిస్ వన్ విల్ నాట్ ఎక్స్ప్రెస్. ఈ పర్టికులర్ ట్రేట్ ఏదైతే ఉందో ఇట్ విల్ నాట్ ఎక్స్ప్రెస్. ఓకే, క్లియర్, అర్థమైందా? ఓన్లీ ఈ కండిషన్లోని, డామినెంట్ కండిషన్లో లేదు, 2 రెసెసివ్ అలీల్స్ వచ్చేసాయి కాబట్టి ఎక్స్ప్రెస్ చేయలేదు. ఓకే, ఇప్పుడు రెసెసివ్కి వచ్చేద్దాం. రెసెసివ్లో ఎలాంటి సిచ్యువేషన్ నడుస్తుందో చూద్దాం. ఓకే, రెసెసివ్లో చూసుకున్నట్లయితే ఫర్ సపోజ్ ఎక్స్ స్మాల్ సి ఉన్నదనుకోండి, ఇట్ విల్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్, ఎందుకంటే కావాల్సింది రెసెసివే. రెసెసివ్ కండిషన్లో ఉంటేనే ఎక్స్ప్రెస్ చేయగలదు, ఎక్స్ప్రెస్ చేసి డిసీజ్ చేయగలదు. సో డిసీజ్ అవ్వాలంటే ఈ కండిషన్ కంపల్సరీగా ఉండాలి. దీని తప్ప ఎలాంటి కండిషన్ ఉన్నా, ఫస్ట్ సపోజ్ క్యాపిటల్ సి ఉన్నా, ఎక్స్ స్మాల్ సి, ఒక నిమిషం, క్యాపిటల్ సి స్మాల్ సి ఉన్నా, ఎక్స్ క్యాపిటల్ సి వై ఉన్నా, ఓకే, ఇలాంటివి ఏ కండిషన్ ఉన్నా ఆఫ్ కోర్స్ మనకు తెలిసిందే ఇట్ కాంట్ ఎక్స్ప్రెస్. జస్ట్ అ మినిట్. ఇలాంటి కండిషన్స్లోని అది ఎక్స్ప్రెస్ అనేది చేయదు. ఇట్ ఇస్ రైట్ ఇట్ విత్ అ డిఫరెంట్ పెన్. ఓకే, అప్పుడు కొంచెం మనకి ఈజీగా ఉంటుంది. ఇది అవుతుంది, ఇది అవ్వదు, ఇది అవ్వదు, ఇది అవ్వదు. ఇప్పుడు ఇదంతా అయిపోయింది, అంతేనా, ఇంకేమైనా ఉందా అంటారా? Is there anything else? Of course there is. ఏమిటది? ఎక్స్ స్మాల్ సి వై. ఇది ఇక్కడ డిసీజ్ అవుతుందా లేదా? ఈ పర్టికులర్ కండిషన్లో డిసీజ్ అవుతుందా లేదా చెప్పండి నాకు. Will the person or the male will be a diseased person or a non-diseased person? ఆ పర్టికులర్ కండిషన్, రిసెసివ్ కండిషన్ వస్తుందా లేదా అంటే వస్తుంది. ఎందుకు? బికాస్ ద మేల్ డస్ నాట్ హ్యావ్ అనదర్ ఎక్స్ క్రోమోజోమ్ టు సపోర్ట్ ఇట్స్ డామినెన్స్. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లము, మేల్ దగ్గర ఒకటే ఎక్స్ క్రోమోజోమ్ ఉంది. సో మేల్ దగ్గర ఉన్నవి 2 క్రోమోజోమ్స్ కాబట్టి ఆ 2 క్రోమోజోమ్స్ విచ్చలవిడిగా ఎక్స్ప్రెస్ చేస్తాయి, ఇంకోటి ఆపేది లేదు. ఫీమేల్లో 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉండడం వల్ల ఒక దాని మీద డామినెంట్ అయినా ఇంకోటి రెసెసివ్ ఉంటుంది. ఓకే, మెయిన్గా రెసెసివ్ కండిషన్స్లో చూసుకోండి, డామినెంట్లో ఇంకా పర్వాలేదు. రెసెసివ్ కండిషన్స్లో చూసుకుంటే ఇంకొకటి మెయిన్ ఈ హెట్రోజైగస్ కండిషన్లో మీరు చూసుకున్నట్లయితే ఇంకో ఎక్స్ క్రోమోజోమ్ దాన్ని సేవ్ చేసేస్తుంది. ఒక దాని మీద రిసెసివ్ అలీల్ ఉన్నా విచ్ ఈస్ నాట్ గుడ్, ఇంకోటి డామినెంట్ అలీల్ ఉంటుంది కాబట్టి సేవ్డ్, ద ఫీమేల్ ఈస్ సేవ్డ్, బట్ ద మేల్ కెనాట్ బి సేవ్డ్. వై ద మేల్ కెనాట్ బి సేవ్డ్? బికాస్ ఇట్ డస్ నాట్ హ్యావ్ అనదర్ సపోర్టింగ్ అలీల్ ఆన్ ఎన్ ఎక్స్ క్రోమోజోమ్. ఇంకొక ఎక్స్ క్రోమోజోమ్ లేదు ఏదైతే దాన్ని సపోర్ట్ చేయగలదో. 2 చోట్ల ఎక్స్ వేరు వై వేరు అయిపోయింది. దానివల్ల ఏంటి, the male will express the recessive traits more often than females. అర్థమైందా? అది అన్నమాట. ఇది మనం పెడిగ్రీ అనాలిసిస్లో ఇంకా నేర్చుకుంటాం క్లియర్గా, డోంట్ వరీ.
ఓకే, అది ఇది బేసిక్గా రెసెసివ్ గురించి. లాస్ట్ వచ్చేసి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన దగ్గర మిగిలింది ఏంటి? మన దగ్గర ఏం మిగిలింది చెప్పండి ఇప్పుడు? వాట్ ఆర్ వి లెఫ్ట్ విత్? వీఆర్ యాక్చువల్లీ లెఫ్ట్ విత్ వై లింక్డ్. వై లింక్డ్ అంటే ఏంటి? ఏదైతే డిజార్డర్స్ వై క్రోమోజోమ్ మీద వస్తున్నాయో, సో ఈ వై క్రోమోజోమ్ మీద ఉన్న డిజార్డర్స్ ఫీమేల్స్ కావచ్చా? లేదు, ఓన్లీ మేల్స్ ఆర్ ఎఫెక్టెడ్. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ క్యాన్ బి. ఓన్లీ మేల్స్ ఆర్ ఎఫెక్టెడ్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్. ఓకే, మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, పట్టబొర్ర రావడం మేల్స్లోని. ఓకే, దాని తర్వాత ఓన్లీ మేల్స్ టు మేల్స్కి వెళ్తుంది, ఫాదర్ టు సన్కి వెళ్తుంది, అది డాటర్కి వెళ్ళదు ఆఫ్ కోర్స్. ఓకే, దాని తర్వాత రెండోది ఏంటంటే బేసిక్గా హైపర్ ట్రైకోసిస్ ఆఫ్ ఇయర్స్ అంటారు. అంటే ఏంటంటే చెవుల దగ్గర బోల్డ్ అంత హెయిర్ వస్తుంది చాలా మందికి. ఇక్కడ ఈ ఏరియాలోని ఈ పర్టికులర్ ఏరియాలో చాలా హెయిర్ గ్రోత్ అవుతుంది, దాన్ని హైపర్ ట్రైకోసిస్ ఆఫ్ ఇయర్స్ అంటారు. దట్ ఈస్ ఆల్సో వన్ వైలెంట్ క్యారెక్టర్, బికాస్ వై ఇస్ స్పెసిఫిక్లీ డిఫరెంట్. ఓకే, దాని మీద ఏ వచ్చినా ఫ్రీలీ ఎక్స్ప్రెస్ చేయగలదు. సో దాని మీద ఉన్న జీన్స్ ని సెపరేట్ గా దానికి ఒక పేరు పెడతారు, వాటిని మనం హోలాండ్రిక్ జీన్స్ అంటాం. హోలాండ్రిక్ జీన్స్ అంటాం వాటిని, హోలాండ్రిక్ జీన్స్ అంటాం. ఓకే, అది అన్నమాట. సో ఓన్లీ మేల్స్ ఆర్ ఎఫెక్టెడ్ డ్యూ టు వైలెంట్ క్యారెక్టర్స్ ఆర్ వైలెంట్ డిజార్డర్స్. ఫైన్. ఓకే, సో మెయిన్ ఏంటంటే వైలెంట్ లో బోల్డ్ అని ఎక్కువగా డిజార్డర్స్ అన్నారు, వాటిని క్యారెక్టర్స్ అంటారు. ఎందుకంటే బోల్డ్ అని యాక్చువల్గా పెద్ద హెల్త్ ఇష్యూస్ కావు. ఇప్పుడు హెయిర్ ఎక్కువ వచ్చిందంటే కొంచెం చిరాకు ఉంటుంది, కానీ ఇట్ నాట్ అ బిగ్ హెల్త్ ఇష్యూ. పట్టబొర్ర వచ్చిందంటే ఇట్స్ విజువలీ నాట్ గుడ్. చూడడానికి మేబీ కొంచెం బాగుండకపోవచ్చు ఆ పట్టబొర్ర, బట్ ఇట్ ఈస్ నాట్ డిస్టర్బింగ్ దేర్ హెల్త్. న్యాచురల్ హెల్త్ని అయితే డిస్టర్బ్ చేయదు. సో వైలెంట్ క్యారెక్టర్స్ చాలా తక్కువ ఉంటాయి ఏవైతే యాక్చువల్గా కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినవి ఉంటాయో. మిగతా మీకు ఏవైతే యాక్చువల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినవి ఉన్నాయో అవి ఆటోజోమల్లోని ఇంకా ఎక్స్ లింక్లోని ఉంటాయి. ఓకే, ఫైన్. ఇది ఇక్కడ వరకు ఇది క్లియర్ అయిపోయింది అంటే నెక్స్ట్ 1 by 1 మనం మెండెలియన్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మనం నేర్చుకుంటాం. ఓకే, అప్పుడు మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, రండి ఇప్పుడు. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం నేను ఏదైతే చెప్దాం అనుకున్నానో అది మేల్ గురించి చెప్పాలి. మేల్ ఈజ్ యూనిక్ బికాస్ మేల్ హ్యాస్ అ ఎక్స్ క్రోమోజోమ్ అండ్ వై క్రోమోజోమ్. దీస్ బోత్ ఆర్ సపరేట్ క్రోమోజోమ్స్. ఎక్స్ క్రోమోజోమ్ అంటే ఇలా ఉంటుంది, వై క్రోమోజోమ్ చిన్నది ఒకటే ఉంటుంది అంతే. ఓకే, సో బికాస్ బోత్ ఆర్ డిఫరెంట్, ఓకే, males will express any chromosome that is present on either X or Y. Okay, so both chromosomes, genes on both chromosomes express independently. ఏవైతే రెండు క్రోమోజోమ్ మీద జీన్స్ ఉన్నాయో ఆ జీన్స్ ఇండిపెండెంట్ గా ఎక్స్ప్రెస్ చేస్తాయి. ఎలాంటి జీన్స్ అయినా దాన్ని ఇంకో క్రోమోజోమ్ వచ్చి ఒక డామినెంట్ అలీలో లేదంటే ఒక రిసెసివ్ అలీలో వచ్చి ఆపడాలు ఏమి ఉండవు. ఇంకా దాని ఇష్టం, రిసెసివ్ అయినా డామినెంట్ అయినా దే విల్ ఎక్స్ప్రెస్. సో ఎనీ అలీల్ present on both chromosomes will express, and ఈ కండిషన్ ని మనం ఏంటంటాం? హెమిజైగస్ కండిషన్ అంటాం. హెమిజైగస్, హోమోజైగస్ కాదు, హెట్రోజైగస్ కాదు, దీన్ని మనం హెమిజైగస్ కండిషన్ అంటాం. వాట్ ఈస్ అ హెమిజైగస్ కండిషన్? బేసికలీ హెమిజైగస్ అంటే పూర్తిగా ఒక ఎక్స్ లేదు ఒక వై లేదు, రెండు వేరువేరుగానే ఉన్నాయి, రెండు సపరేట్ హాఫే ఉన్నది. 50% ఎక్స్ 50% వై ఉంది. 100% ఎక్స్ లేదు, 100% వై లేదు. సో ఇలా హాఫ్ ఎక్స్ హాఫ్ వై అంటే వై ఒకటి ఎక్స్ ఒకటే ఉండడం వల్ల రెండు జతగా రెండు ఒకే క్రోమోజోమ్స్ జతగా లేకపోవడం వల్ల దీన్ని మనం హెమిజైగస్ కండిషన్ అని అంటాం. దీనివల్ల రిసెసివ్ అవనండి, డామినెంట్ అవనండి, ఎలాంటి క్యారెక్టర్ అయినా ఎలాంటి ట్రేట్ అయినా ఓకే ఇట్ విల్ బి ఎక్స్ప్రెస్డ్ కంప్లీట్లీ ఇన్ మేల్స్. అది అనమాట. ఓకే, ఫైన్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. దిస్ విల్ బి యూస్ఫుల్ ఇన్ ద ఫర్దర్ పార్ట్స్. ఫస్ట్ మనం ఆటోజోమల్ రిసెసివ్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు మీ బుక్ లో సికల్ సెల్ ఎనీమియా ఇంకా ఫినైల్ కీటోన్యూరియా ఏవైతే ఉన్నాయో వాటిని ఆటోజోమల్ రిసెసివ్ డిజార్డర్స్ కింద లిస్ట్ చేసి చెప్పాడు. ఓకే, సో ఫస్ట్ మనం వాటితో మొదలెట్టేద్దాం. ఫస్ట్ సికల్ సెల్ ఎనీమియా. సో సికల్ సెల్ ఎనీమియా అంటే ఏంటి? బేసిక్గా సికల్ సెల్ ఎనీమియాలో ఏం జరుగుతున్నది?
ఇప్పుడు మన బాడీలోని ఆర్బీసీస్ ఉన్నాయి. ఓకే, దీని గురించి మీకు గుర్తుంటే నేను ప్లియోట్రాఫీలో సికిల్ సెల్ ఎనీమీ గురించి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ దాంట్లో మెకానిజం ఏం జరుగుతున్నది ఆ జీన్ లెవెల్లో అన్నది కొంచెం ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, సో మన బాడీలో హిమోగ్లోబిన్ అనేది ఉంది. ఓకే, దిస్ హిమోగ్లోబిన్ ఈజ్ యాక్చువల్లీ మేడప్ ఆఫ్ 2 parts. నేను చెప్పినట్లు మీకు గుర్తయితే హీమ్ ఇంకా గ్లోబిన్ అని 2 భాగాల్లో డివైడ్ అయిపోతుంది. సో హీమ్ అనేది ఏదైతే ఉందో ఇట్స్ అ ప్రాస్థెటిక్ గ్రూప్, అందులో ఐరన్ అనేది ఉంటుంది. గ్లోబిన్ ఈజ్ మేడప్ ఆఫ్ 4 subunits ఆఫ్ పాలిపెప్టైడ్ చైన్స్ ఆర్ ప్రోటీన్స్. దీన్ని అయితే మనం ఆల్ఫా చైన్ 1, ఆల్ఫా చైన్ 2, బీటా చైన్ 1, బీటా చైన్ 2 అంటాం. మధ్యలో ఐరన్ ది హీమ్ రింగ్ అనేది ఉంటుంది ఇలాగా ప్రతిదానికి. ఓకే, అది. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చింది? మనం ఒక విషయం మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మనం మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చదువుతామని చెప్పాను. ఒక డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ వస్తుంది, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ వస్తుంది. ఇప్పుడు ఈ డిఎన్ఏ అంటే జీన్ అన్న ఒకటే. ఓకే, సో ఇక్కడ మనం క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే ఓకే చెప్తాను చూడండి. నార్మల్గా ఏదైతే హిమోగ్లోబిన్ జీన్ ఉన్నదో అందులో యాక్చువల్గా ఏం జరుగుతుందంటే జిఏజీ ఇంకా సిటీసీ అనేసి సీక్వెన్స్ ఉంటుంది. జిఏజీ ఇంకా సిటీసీ అనేసి డిఎన్ఏలోని సీక్వెన్స్ అనమాట. 5' to 3', 3' to 5' ఇది. ఓకే, సో ఈ సీక్వెన్స్ అనేది ఎంఆర్ఎన్ఏలోకి జిఏజీ అని కాపీ అవుతుంది. ఈ కాపీ అయిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఎంఆర్ఎన్ఏలో అది ప్రోటీన్ కింద కన్వర్ట్ అయినప్పుడు మూడు ఎంఆర్ఎన్ఏలోని 3 బేసెస్ కలిపి ఒక ప్రోటీన్ని ఒక అమైనో యాసిడ్ని కోడ్ చేస్తాయి అనమాట. అది మనం క్లియర్గా ట్రాన్స్లేషన్ అయినప్పుడు చదువుకుంటాం మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో, అడ్వాన్స్డ్ జెనెటిక్స్లో చదువుకుంటాం, డోంట్ వరీ, కొన్ని రోజుల్లోనే. సో అలా జరిగినప్పుడు గ్లూటామిక్ యాసిడ్ అనేది వస్తుంది అక్కడ ఆ జాగాలో. అటుపక్క ఇంకా బోల్డ్ అమైనో యాసిడ్లు ఉన్నాయి, కానీ ఈ పర్టికులర్ సీక్వెన్స్ నుంచి జిఏజీ నుంచి గ్లూటామిక్ యాసిడ్ అనేది వస్తుంది. అలా జరిగినప్పుడు ఈ పర్టికులర్ ఏదైతే అమైనో యాసిడ్ ఉన్నదో ఈ మిగతా అన్ని అమైనో యాసిడ్లతో కలిపి ఒక ప్రోటీన్ని ఫామ్ చేస్తున్నది. నేను చెప్పాను బీటా చైన్లో జరుగుతున్నది. బేసిక్గా ఇది బీటా చైన్లో జరుగుతున్నది. ఓకే, సో బీటా గ్లోబిన్ చైన్లోని బేసిక్గా ఇలా ఉన్న సీక్వెన్స్ ఇలా జరుగుతుంది అనేసి మనకి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ దొరికింది. ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే ఈ బీటా గ్లోబిన్ చైన్లోని మ్యూటేషన్ అనేది జరిగిపోతుంది. ఒక సింగిల్ పాయింట్ మ్యూటేషన్ గురించి మీకు గుర్తున్నట్లయితే నేను చెప్పాను పాయింట్ మ్యూటేషన్లో ఏం జరుగుతున్నది, ఒక పర్టికులర్ బేస్ అనేది చేంజ్ అయిపోతున్నది. ఇక్కడ జిఏజీ ఉంటే ఇక్కడ జిటీజీ అయిపోవడం వల్ల ఇక్కడ టీ ఉండడం వల్ల దానికి అగేన్స్ట్గా ఏ అవుట్ వచ్చేస్తుంది ఇక్కడ. అలా రావడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, బికాస్ ఇక్కడ టీ వచ్చేసింది, ఎంఆర్ఎన్ఏలోని ఏముండదు, ఎంఆర్ఎన్ఏలో థైమిన్ ఉండదు, యూరాసిల్ మాత్రం ఉంటుంది. ఓకే, సో అప్పుడు జియూజీ అయిపోతుంది అది, బికాస్ దిస్ బికేమ్ జిటీజీ అండ్ సిఏసి. ఆ సీక్వెన్స్ ఇక్కడ కాపీ అయినప్పుడు జియూజీ అవుతుంది. జియూజీ అనేది గ్లూటామిక్ యాసిడ్ కోడ్ చేయదు, ఇట్ విల్ కోడ్ ఫర్ వాలిన్. అండ్ వెన్ ఇట్ విల్ కోడ్ ఫర్ వాలిన్ అక్కడే పెద్ద అయిపోయింది, పెద్ద విషయం అయిపోయింది అదే అక్కడ. ఓకే, పెద్ద దందిలి అయింది అక్కడ. ఈ దందిలి అవడం వల్ల ఏమైంది, చక్కగా రౌండ్గా ఉన్న ఆర్బీసీస్ ఏవైతే మనం ఉన్నాయో దే విల్ బికమ్ సికిల్ షేప్డ్, పడవల్ షేప్లో వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఇలా రావడం వల్ల ప్రాబ్లం ఏంటి, షేపే కదా మారింది. దీనివల్ల మనకు యాక్చువల్గా ఇష్యూ ఏమిటి, దీన్ని డిజార్డర్ ఎందుకంటున్నాం అంటే బికాస్ ఆర్ ఆర్బీసీస్ యాక్చువల్లీ క్యారీ అ లాట్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ అవర్ లంగ్స్ టు ఆల్ ద టిష్యూస్. ఓకే, మన ఊపిరితిత్తుల నుంచి మొత్తం మన బాడీ అంతటికి ఆక్సిజన్ని తీసుకెళ్తాయి. ఇంకా మన బాడీలో ఉన్న టిష్యూస్ అన్ని వేస్ట్ ప్రోడక్ట్గా కార్బన్ డైఆక్సైడ్ని ఇంకా బోల్డ్ అని ప్రోడక్ట్స్ని రిలీజ్ చేస్తాయి. దాంట్లో మెయిన్ కార్బన్ డైఆక్సైడ్ని బోల్డ్ అంత క్వాంటిటీస్లో మళ్ళీ లంగ్స్ వరకు తెచ్చి బయటకు పంపించడానికి తీసుకొని వస్తుంది బ్లడ్. దాంట్లో ఉన్న ఆర్బీసీస్ మెయిన్లీ. ఇప్పుడు ఈ ఆర్బీసీస్కి ఈ పని చేయాలంటే బోల్డ్ అంత స్పేస్ అనేది కావాలి. సో ఆర్బీసీస్లో అందుకే న్యూక్లియస్ అనేది ఉండదు, న్యూక్లియస్ అక్కర్లేనివన్నీ ఆర్గనెల్స్ ఉండవు. అలా ఉండకపోవడం వల్ల బోల్డ్ అంత హిమోగ్లోబిన్ ఉండడం వల్ల బోల్డ్ అంత ఆక్సిజన్ క్యారీ చేయడం, ఇంకా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఇవన్నీ జరుగుతాయి. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఏం జరిగింది అంటే సికిల్ సెల్ ఎనీమియాలోని స్పేస్ అనేదే లేదు, చాలా సన్నంగా చిన్నగా అయిపోయాయి ఆర్బీసీస్, సైజ్ తగ్గిపోయింది ఆర్బీసీస్ది, నారోగా అయిపోవడం వల్ల ముందు ఎంతైతే క్యారీ చేయగలవో ఇప్పుడు అదంతా చేయలేదు. అలా చేయకపోవడం వల్ల ఆక్సిజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ఎంత కావాలో అంత అందట్లేదు, ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అంత రిమూవ్ అవ్వట్లేదు. దానివల్ల బోల్డ్ అని హెల్త్ ఇష్యూస్, లివర్ డిజార్డర్స్, ఓకే కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, లివర్ డిజార్డర్స్, ఓకే లివర్ ఇష్యూస్ వస్తాయి. దాని తర్వాత హార్ట్తో సంబంధించిన ఇష్యూస్, హార్ట్ అటాక్ లాంటివి వస్తాయి. ఇలాంటి బోల్డ్ అన్ని ఇష్యూస్ వస్తాయి. దిస్ ఆల్సో సికిల్ సెల్ ఎనీమియా ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్లియోట్రోఫీ. అది అనమాట, వన్ జీన్ మెనీ ఫినోటైప్స్ అది. సో ఇది బేసిక్గా సికిల్ సెల్ ఎనీమియాలో జరిగేది. ఓకే, ఇది మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాలి, దీనికన్నా ఎక్కువ అవసరం లేదు.
సికిల్ సెల్ ఎనీమియాలో ఏం జరుగుతున్నది అన్నది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మనం ఏదైతే మాట్లాడామో అదే ఇక్కడ వాళ్ళు మళ్ళీ రిపీట్ చేశారు. దాన్ని ఇంకొకసారి మనం కావాలంటే నేర్చుకుందాం. ఇక్కడ వాళ్ళు ఇంకా క్లియర్గా జీన్ గురించి కూడా చెప్పారు కాబట్టి అది కూడా ఒకసారి నేర్చుకుంటే బెటర్ అందుకు అనమాట. రైట్, ఇప్పుడు దిస్ ఈజ్ అన్ ఆటోజోమ్ లింక్డ్ రిసెసివ్ ట్రేట్ దట్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్ వెన్ బోత్ ద పార్ట్నర్స్ ఆర్ క్యారియర్స్ ఫర్ ద జీన్. ఓకే, అంటే ఆర్ హెట్రోజైగస్. ద డిసీజ్ when both the partners are carriers for the gene from parents to offsprings అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ వాళ్ళు ఏమన్నా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఈ జీన్ ఏదైతే ఉన్నదో ఓకే, యాక్చువల్గా ఫర్ సపోజ్ ఈ పర్టికులర్ జీన్ ఏం చేయాలి అంటే ఈ జీన్ హెట్రోజైగస్ కండిషన్లో ఉందనుకోండి, ఆ హెట్రోజైగస్ కండిషన్లో ఉండడం వల్ల ట్రాన్స్ఫర్ అయిపోవచ్చు అంటున్నారు. దాని గురించి ఇంకా క్లియర్గా ఫస్ట్ నేర్చుకుని అప్పుడు నేను మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, దిస్ డిసీజ్ ఇస్ కంట్రోల్డ్ బై అ సింగిల్ పేర్ ఆఫ్ అలీల్ HBA అండ్ HBS. Out of the 3 possible genotypes, only homozygous individuals for HBS show the diseased phenotype. Okay, ante HBA ఇంకా HBS condition ఉన్నది అంటే heterozygous individuals appear apparently unaffected, but the carrier of the disease as there is 50% probability of transmission of the mutant gene to the progeny, thus exhibiting sickle cell trait. Okay, the defect is caused by substitution of glutamic acid by valine. చదువుకుంటాం కానీ ఇక్కడ వాడు ఈవెన్చువల్గా ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఓకే, ఏ కండిషన్స్లో డిసీజ్ అవ్వచ్చు అని చెప్తున్నాడు. HBS అని ఉన్నదంటే డిసీజ్ అవుతుంది. జస్ట్ మినిట్, డిసీజ్ అనేది అవుతుంది, ఇట్ విల్ హ్యాపెన్. HBA ఉంటే డిసీజ్ అవ్వదు. HBA ఇంకా HBA ఉంటే డిసీజ్ అనేది అవ్వదు. సో ఓన్లీ ఇన్ దిస్ కండిషన్ డిసీజ్ కెన్ హ్యాపెన్. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఆలోచించుకుంటే ఇలా ఈ పేరెంట్ అన్నారు అనుకోండి, ఇఫ్ ద బోత్ పేరెంట్స్ ఆర్ లైక్ దిస్, ఇద్దరి దగ్గర HBA కాంబినేషన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు HBS అనే కాంబినేషన్ రావడానికి ఛాన్సెస్ ఉండవు. సో పర్వాలేదు, పేరెంట్స్ HBS ఉన్నారంటే ఎలాగో వస్తుంది, దాంట్లో డౌటే లేదు, గ్యారంటీగా వస్తుంది. ఈ ఎస్ ఏదైతే ఉందో ఇట్స్ ఎ రెసెసివ్ ట్రేట్ అనమాట. అర్థమైందా? ఎస్ ఇస్ రెసెసివ్. ఓకే, ఒక్క నిమిషం ఇంకా క్లియర్గా రాయడానికి. HBS ఏదైతే ఉందో HBS ఇస్ రెసెసివ్. సో రెసెసివ్ ట్రేట్స్ మనకు గుర్తున్నట్లయితే ఓన్లీ వెన్ దే ఆర్ ఇన్ పేర్ దే విల్ బి యాక్చువల్లీ ఎక్స్ప్రెసింగ్ హోమోజైగస్ కండిషన్లోనే ఎక్స్ప్రెస్ చేయగలవు. ఓకే, HBA అనేది డామినెంట్. సో నార్మల్గా మనం ఏం చేస్తున్నాం ఇప్పటి వరకు? నార్మల్గా మనం ఏం చేస్తున్నాం, ఏదైనా ట్రేట్ డామినెంట్ అయితే దాన్ని క్యాపిటల్ ఏ అంటాం, ఇంకా రెసెసివ్ అయితే దాన్ని స్మాల్ ఏ అంటాం. అవునా కాదా? కరెక్టే కదా? అలాగే రాసుకోవచ్చు, పర్వాలేదు. కాకపోతే మీ ఎన్సీఆర్టీలో ఏమో మొహాలు ఇలా రాసిచ్చారనమాట వీళ్ళు. ఓకే, వీళ్ళకి ఇంకో పని లేదు కదా. ఓకే, సో అందుకే వీళ్ళు ఇలా రాసిచ్చారు. సో మనం కూడా అలాగే గుర్తుపెట్టుకోవాలంట. వాళ్ళు ఏం చెప్తే అదే వేదవాక్యం కదా, మరి ఏం చేస్తాం, అదే క్వశ్చన్ అడుగుతారు. అవునా కాదా? సో అందుకే మనం నేర్చుకోవాలి, ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. సో HBS రెసెసివ్ అవడం వల్ల హోమోజైగస్ కండిషన్లో ఎక్స్ప్రెస్ చేయగలుగుతుంది. ఓకే, HBSA హెట్రోజైగస్ కండిషన్ ఎక్స్ప్రెస్ చేయలేదు, ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళు ఇంకోటి ఏమన్నారు అంటే ఈ పేరెంట్స్ ఉన్నారు అంటే రావడానికి ఛాన్సెస్ ఉన్నదన్నారు. అవునా కాదా? సో మనం ఆలోచిస్తే HBS ఇంకా HBSA is crossed with HBA. ఓకే, ఇది అనమాట. సో ఇలా చేసినప్పుడు మనకి ఎలాంటి పిల్లలు వస్తారు, మన డైహైబ్రిడ్ క్రాస్ మనకు గుర్తున్నట్లయితే ఎలాంటివి వస్తారో మనకి తెలుసు. ఓకే, ఒకటి HBA జస్ట్ మినిట్. ఆగండి, ఎవరు వస్తారన్నా కన్నా ఎవరు యాక్చువల్గా రావడం వల్ల డిసీజ్ జరగచ్చు అంటే HBS కండిషన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ అయిపోతాయి. మనం గుర్తుంటే HBS కండిషను దీనివల్ల వస్తుంది. 9:3:1 రేషియో చేస్తే ఈ 1 ఏదైతే ఉన్నదో అదే HBS అవుతుంది. 9:3:1 రేషియోలో వస్తాయి. అందులో ఏదైతే HBS కండిషన్ ఉన్నదో HBS కండిషన్ అదొకటి వస్తుంది, బికాజ్ ఇట్ ఈస్ రెసెసివ్. ఒకటి వస్తుంది, మీరు స్మాల్ వై లాగా అలా వస్తుంది అనమాట. అలా రావడం వల్ల ఇట్ కెన్ గెట్ ఎక్స్ప్రెస్డ్. ఇంకే సిచ్యువేషన్లోని ఎక్స్ప్రెస్ అవ్వదు. ఓకే, అది బేసిక్గా సికిల్ సెల్ ఎనీమియా గురించి కాన్సెప్ట్. ఓకే,
ఫైన్, సరే ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది. మిగతా అంతా సబ్స్టిట్యూషన్ అవన్నీ చెప్పాడు, అసలు ఏం జరుగుతున్నదో కూడా చెప్పాడు. ద మ్యూటెంట్ హిమోగ్లోబిన్ మాలిక్యూల్ అండర్గోస్ పాలిమరైజేషన్, లో ఆక్సిజన్ టెన్షన్ కాజింగ్ చేంజ్ ఇన్ ద షేప్ ఆర్బీసీ ఫార్మ్ బై కాన్కేవ్ డిస్ టు ఇలాంగేటెడ్ సికల్ లైక్ స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్లోకి వెళ్ళిపోతుందని చెప్పాడు. నెక్స్ట్ మనం ఫినైల్ కీటోన్యూరియా గురించి తెలుసుకుందాం. ఫినైల్ కీటోన్యూరియా అంటే ఏమిటి? మనందరి బాడీలోని ఒక పర్టికులర్ ఎంజైమ్ ఉంటుంది. ఓకే, ఆ ఎంజైమ్ పేరు ఏంటంటే ఫినైల్ ఎలనిన్ హైడ్రాక్సిలేస్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ బేసిక్గా ఏం చేస్తున్నది? ఇది ఫినైల్ ఎలనిన్ని టైరోసిన్ కింద కన్వర్ట్ చేస్తున్నది. ఇదేం చేస్తున్నది? ఫినైల్ ఎలనిన్ ఏదైతే ఉందో మన బాడీలోని దాన్ని టైరోసిన్ కింద కన్వర్ట్ చేస్తున్నది. మన ఫినైల్ ఎలనిన్ ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఫినైల్ ఎలనిన్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటారు? చూడండి, ఈ పర్టికులర్ నేను మీకు ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు గుర్తున్నట్లయితే. ఇది నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను లియోట్రోఫీలో. రైట్, జస్ట్ మినిట్. ఫినైల్ ఎలనిన్ ఏదైతే ఉందో మన డైట్ త్రూగా వస్తుంది. ఇంకా మన బాడీలో ఏవైతే ఆల్రెడీ ఫినైల్ ఎలనిన్ ఉన్న ప్రోటీన్స్ ఉన్నాయో వాటి త్రూగా కూడా బ్రేక్ డౌన్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ ఫినైల్ ఎలనిన్ ఏం చేయాలి? అలా ఉండకూడదు, అది అలా ఉండదలుచుకోలేదు కూడాను. ఓకే, దాన్ని వేరంగా మార్చేయాలి, లేదంటే అన్స్టేబుల్గా గెంతేస్తూ ఉంటుంది అది. సో దాన్ని వేరంగా మార్చేయాలంటే దేంట్లోకి మార్చాలి అంటే టైరోసిన్ కింద మార్చేయాలి. సో టైరోసిన్ కింద మార్చడానికి రీజన్ ఏమిటి? అలాగే ఉండొచ్చు కదా సార్, ప్రాబ్లం ఏంటి? ఎందుకు మార్చాలి అంటే టైరోసిన్ అనేది ప్రోటీన్ సెన్సెస్ క్యాటకోలమైన్స్, మంది ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్, అడ్రినలిన్, నాన్ అడ్రినలిన్ అంటాం కదా, ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్స్, ఆ ఫామ్ అవ్వాలి అంటే టైరోసిన్ కావాలి. ప్రోటీన్ సెన్సెస్ మన బాడీలో జరగాలంటే టైరోసిన్ కావాలి. థైరాక్సిన్ హార్మోన్ ఏదైతే ఉన్నదో మన థైరాయిడ్ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, అది ఫామ్ అవ్వాలంటే టైరోసిన్ ప్రికర్సర్లా కావాలి. మెలనిన్ ఫామ్ అవ్వాలంటే ఏదైతే మనది మూడ్స్ ఇంకా స్లీప్ వేక్ సైకిల్ ఏదైతే మేనేజ్ చేస్తుందో, మనం ఎప్పుడు పడుకుంటున్నాం ఎప్పుడు లేస్తున్నాం, బయోలాజికల్ క్లాక్ ఏదైతే మేనేజ్ చేస్తుందో కూడా ప్రొడ్యూస్ చేయడానికి ఏది కావాలి? మెలనిన్. ఐ థింక్ దట్ ఈస్ మెలటోనిన్. ఓకే, మెలనిన్ అంటే పిగ్మెంట్ అనుకుంటాను కదా. మెలనిన్ మన కలర్, మన బాడీ కలర్, స్కిన్ కలర్ని ఇచ్చేసేది, మేనేజ్ చేసేది, ఇది మెలనిన్. సో మన స్కిన్ కలర్ ఏదైతే ఉన్నదో అది ఆ మెలనిన్ అనేది కంట్రోల్ చేస్తున్నది, ఒక పిగ్మెంట్. అది ఆ పిగ్మెంట్ టైరోసిన్ కావాలి. సో ఇన్ని విషయాలు జరగాలంటే టైరోసిన్ అనేది ఖచ్చితంగా కావాలి. ఓకే, అర్థమైందా? అది అన్నమాట. సో టైరోసిన్ అనేది ఫామ్ అయ్యి రావాలి ఫినైల్ ఎలనిన్ నుంచి. అండ్ ఫర్ దాట్ ఫినైల్ ఎలనిన్ హైడ్రాక్సిలేస్ ఏదైతే ఉందో మన బాడీలో మంచి అమౌంట్లో ప్రొడ్యూస్ అవుతూ ఉండాలి, కరెక్ట్గా ఎంత కావాలో అంత. సో ఇప్పుడు ఎవరికైతే ఫినైల్ కీటోన్యూరియా అవుతుందో వాళ్ళకి ఎందుకు అవుతున్నది అంటే బేసిక్గా ఏదైతే జీను ఈ పర్టికులర్ ఎంజైమ్ని ఫామ్ చేస్తున్నదో, ఫినైల్ ఎలనిన్ హైడ్రాక్సిలేస్ అనే ఎంజైమ్ని ఏదైతే జీన్ యాక్చువల్గా ఫామ్ చేస్తున్నదో, ఏ జీన్ వల్ల అయితే ఈ పర్టికులర్ ఎంజైమ్ ఫామ్ అవుతుందో ఆ జీన్ అనేది మ్యూటేషన్ అయిపోతుంది. ఆ జీన్లో మ్యూటేషన్ అయిపోవడం వల్ల, ఆల్టరేషన్ జరగడం వల్ల ఆ జీన్ నుంచి ఎంత కావాలంటే అంత ఎంజైమ్ రాదు, లోవర్ అమౌంట్ ఆఫ్ ఎంజైమ్ వస్తుంది, లేదంటే ఎంజైమే రాదు, నాన్ ఫంక్షనల్ అయిపోతుంది ఆ జీన్ పూర్తిగా. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు ఆ మ్యూటేషన్ జరిగి ఇలా జరగడం వల్ల బేసిక్గా ఏమవుతుందంటే ఫినైల్ ఎలనిన్ అనేది మన బాడీలోని అక్యుములేట్ అయిపోతుంది, అంటే డిపాజిట్ అయిపోతుంటుంది, అలా కూర్చుంటుంది, ఇంకా ఎక్కడికి కదలదు. ఇప్పుడు ఏంటంటే దానికి ఆల్రెడీ గెంతే స్వభావం ఉన్నది, దానికి గెంతేస్తూ ఉంటుంది అలాగా. సో ఇప్పుడు అదేమంటుందంటే నన్ను కన్వర్ట్ చేయవా టైరోసిన్లో, సరే నేను ఇంకేదో దాంట్లో కన్వర్ట్ అయిపోతాను అంటుంది అది. కానీ అది కన్వర్ట్ అయితే తీరుతుంది దేని కింద? ఫినైల్ పైరువేట్ కింద ఫస్ట్ కన్వర్ట్ అవుతుంది. ఈ ఫినైల్ పైరువేట్ మెయిన్ ఫినైల్ పైరువిక్ యాసిడ్ అని అనొచ్చు, ఫినైల్ పైరువేట్ అని అనొచ్చు, ఫినైల్ లాక్టేట్ ఇంకా ఫినైల్ అసిటేట్ అనే కొన్ని కాంపౌండ్స్, వీటిని కీటో బాడీస్ అంటారు, కీటోన్ కాంపౌండ్స్ లేదంటే కీటో బాడీస్ అంటారు. ఓకే, ఈ పర్టికులర్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన బాడీలో చాలా తలనొప్పులు రచ్చరచ్చ చేస్తాయి. ఇవి దే ఆర్ నాట్ హెల్దీ ఫర్ అస్ యాక్చువల్లీ. We can't say they're completely toxic, but they're not useful as well. And if they get accumulated, first of all, అలా డిపాజిట్ అయిపోవచ్చు, దానివల్ల టాక్సిసిటీ రావచ్చు. ఓకే, పాయిజనస్ అవ్వచ్చు మన బాడీకి. దాని తర్వాత రెండోది ఏంటంటే మన యూరిన్లో కొంచెం రిలీజ్ అవుతూ ఉంటాయి. అండ్ దట్ ఈస్ హౌ యాక్చువల్లీ డయాగ్నోసిస్ అనేది చేస్తారు, కీటోన్ బాడీస్ వస్తున్నాయా లేదా అని చెక్ చేస్తారు, అప్పుడు ఫినైల్ కీటోన్యూరియా ఉన్నది అంటారు. అది అనమాట. సో ఫినైల్ కీటోన్యూరియా అంటే ఫినైల్ సంబంధించి ఏవైతే కీటో కాంపౌండ్స్ ఫామ్ చేస్తున్నాయో, ఫినైల్ ఎలనిన్ నుంచి వచ్చిన కీటో కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవి యూరిన్ నుంచి వచ్చినప్పుడు చూస్తాం కాబట్టి దాన్ని ఫినైల్ కీటోన్యూరియా అంటాము. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, దాని నుంచి ఇంకా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఫినైల్ ఎలనిన్ నుంచి ఏవైతే కీటోన్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయో, కీటో బాడీస్ ఫామ్ అవుతాయో, కీటోన్ బాడీస్, అది యూరిన్లో వచ్చినప్పుడు ఎప్పుడైతే మనకి ఆ డిసీజ్ ఉందని తెలుస్తుందో దాన్ని మనం ఫినైల్ కీటోన్యూరియా అని అంటాం. ఓకే, సో దిస్ ఇస్ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ ఆటోజోమల్ రిసెసివ్
ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఆటోసోమల్ రిసెసివ్ ఏదైతే ఉందో ఇట్ కెన్ హ్యాపెన్ టు బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఈక్వల్లీ. ఓకే, అర్థమైందా? ఇట్ విల్ నాట్ స్కిప్ అ జనరేషన్. ఒక్క జనరేషన్ స్కిప్ అవుతుంది. పేరెంట్స్ ఉంటే ఆఫ్స్ప్రింగ్స్కి వస్తుంది, ఆఫ్స్ప్రింగ్స్ ఉంటే వాళ్ళ పిల్లలకి వస్తుంది. ఒక్క జనరేషన్ కూడా స్కిప్ అవ్వకుండా, రిసెసివ్ కాబట్టి స్కిప్ అవ్వచ్చు, సారీ డామినెంట్ అయితే స్కిప్ అవ్వదు, సారీ రిసెసివ్ కాబట్టి స్కిప్ అయితే అవ్వచ్చు. కాకపోతే మేల్స్లోని ఫీమేల్స్లోని రావడానికి ఛాన్సెస్ ఈక్వల్గా ఉంటాయి. ఎందుకంటే ఇది ఆటోసోమ్ కాబట్టి ఇద్దరిలోని 22 ఉంటాయి. సో దాంట్లో పెద్ద చేంజెస్ ఏమీ లేవు. ఫైన్, ఓకే, అది అనమాట. నెక్స్ట్ అదే ఫినైల్ కిటోన్యూరియా గురించి ఏమి ఇచ్చారు, దిస్ ఇన్బార్న్ ఎర్రర్ ఆఫ్ మెటబాలిజం అని అంటారు. అంటే బై బర్త్ వచ్చింది ఇది, is also inherited as an autosomal recessive trait. The affected individual lacks an enzyme that converts the amino acid phenylalanine to tyrosine. As a result of this, phenylalanine is accumulated and converted into phenylpyruvic acid and other derivatives. Accumulation of these in brain results in mental retardation. This accumulate deposit అయితే mental retardation అవుతుంది. దాని తర్వాత these are also excreted through urine because of its poor absorption by kidney. కిడ్నీ అనేది వీటిని పట్టుకోవడం వల్ల రిలీజ్ అయిపోతాయి యూరిన్ నుంచి. అలా యూరిన్ నుంచి రిలీజ్ అవడం వల్ల మనకి తెలిసిపోతుంది అది ఉన్నదనేసి. అర్థమైందా? ఇది బేసిక్గా విత్ రెస్పెక్ట్ టు ఫినైల్ కిటోన్యూరియా. నెక్స్ట్ ఇప్పుడు మనం సెక్స్ లింక్డ్ రిసెసివ్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకోవాలి. ఏవైతే సెక్స్ లింక్డ్ హిమోఫీలియా, కలర్ బ్లైండ్నెస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే మీకు ఎన్సీఆర్టీ బుక్లో ఇచ్చారో వాటి గురించి మాట్లాడుకోవాలి. మిగతా డిసీజెస్ ఏవైతే ఎగ్జాంపుల్స్ ఉన్నాయో, ఓకే, అది నేను మీకు పెడిగ్రీ అనాలిసిస్ చెప్తున్నప్పుడు నేర్పిస్తాను. ఇంకా వేరే డిసీజెస్ని ఎలా అండర్స్టాండ్ చేసుకొని పెడిగ్రీ చేయాలో నేర్పిస్తాను. ఇప్పుడు మనకి ఎన్సీఆర్టీ బుక్లో ఎంత ఉన్నదో అంత చెప్తున్నాను. పెడిగ్రీ అనాలిసిస్కి వచ్చినప్పుడు మీరు అన్ని డిజార్డర్స్ గురించి ఇంకా క్లియర్గా నేర్చుకుంటారు. ఓకే, సో డోంట్ వరీ. యాక్చువల్గా ఈ డిజార్డర్స్ అన్ని ఎలా ట్రాన్స్మిట్ అవుతాయి అన్నది మీరు అక్కడ నేర్చుకుంటారు. సో దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ బోత్ ఎంసెట్ అండ్ నీట్ ఆస్పిరెంట్స్. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ పర్టికులర్ టాపిక్ మీద ఇది ఇన్ఫినిటీలో ఉంది కాబట్టి దీని ఇంకా మనం క్లియర్గా నేర్చుకుంటున్నాం, అంతే, ఇంకేమీ లేదు. సో డోంట్ వరీ. ఓకే, అది అనమాట. నెక్స్ట్ హిమోఫీలియాలో ఏం జరుగుతుంది? హిమోఫీలియాలో ఇంకోటి ఏంటంటే కలర్ బ్లైండ్నెస్ అనేది ఉండేది. ఇప్పుడు వీళ్ళు కలర్ బ్లైండ్నెస్ని తీసేశారు వీళ్ళు బుక్ నుంచి, బట్ దట్ ఈస్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. అది చెప్పేస్తాను నేను మీకు ఇప్పుడు. ఓకే, హిమోఫీలియాతో ప్రాబ్లం ఏంటి? హిమోఫీలియాలో ఏం జరుగుతున్నది అంటే ఏదైతే పర్టికులర్ ఒక మన క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మన బాడీలోని, బ్లడ్ అనేది ఏదైతే ఉందో అది యాక్చువల్గా ఎక్కడైనా ఇంజరీ అయితే ఫ్లో అవడం స్టార్ట్ అవుతుంది. సో అలా స్టార్ట్ అయినప్పుడు బోల్డ్ అని క్లాటింగ్ ఫ్యాక్టర్స్, కాల్షియం కూడా ఒక క్లాటింగ్ ఫ్యాక్టరే, అలాంటి బోల్డ్ అని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నాయి, మెయిన్లీ క్లాటింగ్ ఫ్యాక్టర్ 8 వల్ల హిమోఫీలియా అవుతుంది. ఓకే, సో జస్ట్ మినిట్. ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ యాక్చువల్గా బ్లీడింగ్ని ఆపుతాయి, క్లాట్ చేస్తాయి బ్లడ్ని. ఇప్పుడు మనకి దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కట్ అయి బ్లీడింగ్ అవుతుంది, కొంతసేపు తర్వాత అక్కడ క్లాట్ ఫామ్ అయిపోతుంది. ఆ క్లాట్ ఫామ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే అక్కడి నుంచి బ్లడ్ బయటికి రాదు. జస్ట్ మినిట్ ఆగండి. క్లాట్ అనేది అయిపోవడం వల్ల బ్లడ్ బయటికి ఫ్లో అవ్వదు. దిస్ ఇస్ ద నార్మల్ కండిషన్. బట్ ఇన్ కేస్ ఆఫ్ హిమోఫీలియా ఒక క్లాటింగ్ ఫ్యాక్టర్ 8 అని ఒక క్లాటింగ్ ఫ్యాక్టర్ ఉన్నది. ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్ 8 ఏదైతే ఉన్నదో అది సరిగ్గా పనిచేయట్లేదు, లేదంటే అది యాక్చువల్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు డ్యూ టు అ మ్యూటేషన్. ఆ మ్యూటేషన్ జరగడం వల్ల క్లాటింగ్ ఫ్యాక్టర్ 8 ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల బ్లడ్ అనేది త్వరగా క్లాట్ అవ్వదు, అలా బ్లడ్ పోతూనే ఉంటుంది. బట్ బికాస్ నార్మల్ కండిషన్లో ఏముంటుందంటే బ్లడ్ క్లాట్ అయిపోయి బ్లడ్ క్లాట్ అయిపోయి అలా బ్లీడింగ్ జరుగుతూనే ఉంటుంది చాలాసేపు వరకు. సో మెకానికల్ మనం ఎక్స్టర్నల్ గట్టిగా ఇలా కట్టేసి పెట్టడం అవన్నీ కష్టాలు పడాలి. ఓకే, లేదంటే బ్లడ్ ఆగదనమాట. సో చాలా తలనొప్పి అయిన విషయం మీరు ఆలోచిస్తే, ఓకే, చాలా హెడ్ఏక్ అయిన విషయం. జస్ట్ ఒక ఇంజరీ అయినా ఎవరికైనా హిమోఫీలియా ఉన్నవాళ్ళు ఇంజరీ అయితే చాలా ప్రాబ్లం క్రియేట్ అయిపోతుంది. ఓకే, అది అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే హిమోఫీలియా గురించి అసలు ఏం రాశారో అది చూసుకుందాం. దిస్ ఇస్ అ సెక్స్ లింక్డ్ రిసెసివ్ డిసీజ్ విచ్ షోస్ ఇట్స్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ అన్ఎఫెక్టెడ్ క్యారియర్ ఫీమేల్ టు సమ్ ఆఫ్ ద మేల్ ప్రోజనీ హ్యాస్ బీన్ వైడ్లీ స్టడీడ్. ఇప్పుడు ఏమండని ట్రై చేస్తున్నారు ఇక్కడ, ఇలా చెప్పి ఏమండని ట్రై చేస్తున్నారు. ఏవైతే సెక్స్ లింక్డ్ రిసెసివ్ లేదంటే ఎక్స్ లింక్డ్ రిసెసివ్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ట్రాన్స్మిట్ అవుతాయంటే, జస్ట్ మినిట్, ఎక్స్ లింక్డ్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్ లింక్డ్ రిసెసివ్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ లింక్డ్ రిసెసివ్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో
ఈ ఎక్స్లింక్డ్ రిసెసివ్ డిజార్డర్స్ బేసిక్గా మనం మాట్లాడుకున్నట్లయితే దే యాక్చువల్లీ హ్యావ్ అ జిగ్జాగ్ ప్యాటర్న్స్, జిగ్జాగ్ లేదంటే క్రిస్ క్రాస్ అని అంటాం, క్రిస్ క్రాస్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. They have a crisscross pattern of inheritance. They have a crisscross pattern of inheritance. సరే, సో ఈ క్రిస్ క్రాస్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఆ డిసీజ్ ఫాదర్కి ఉంది. ఓకే, సో ఇట్ విల్ కమ్ టు హర్, ఇట్ విల్ కమ్ టు హిస్ డాటర్. ఓకే, ఇట్ విల్ కమ్ టు హిస్ డాటర్. ఓకే, జస్ట్ మినిట్, ఒక నిమిషం. ఇట్ విల్ కమ్ టు హిస్ డాటర్ అనమాట. సరేనా? ఇప్పుడు ఆ డాటర్ నుంచి ఇట్ విల్ గో టు హర్ సన్. సో మళ్ళీ ఆ సన్ నుంచి సార్ okay, from that son it will go to his daughter. ఇక్కడ ఏం జరుగుతున్నది బేసిక్గా, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ వెళ్ళినప్పుడు జెండర్ అనేది స్కిప్ అవుతున్నది, జెండర్ అనేది మారుతున్నది. ఫాదర్ నుంచి డాటర్కి వస్తున్నది, డాటర్ నుంచి సన్కి, సన్కి నుంచి మళ్ళీ వాళ్ళ డాటర్కి వెళ్తున్నది. సో ఇలా జరగడం వల్ల మెయిన్గా ఏమవుతున్నది అంటే ఒక జిగ్జాగ్ ప్యాటర్న్ లేదంటే క్రిస్ క్రాస్ ప్యాటర్న్ ఇలా 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 అవుతున్నది. కాబట్టి దీన్ని క్రిస్ క్రాస్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటాం. బిట్వీన్ టూ మేల్స్ దెర్ ఈస్ అ ఫీమేల్ అండ్ బిట్వీన్ టూ ఫీమేల్స్ దెర్ ఈస్ అ మేల్. అది అన్నమాట. మీరు ఆలోచించినట్లయితే ఫాదర్ ఇంకా గ్రాండ్ సన్ మధ్యన ఓకే డాటర్ ఉంటుంది, ఫాదర్ ది డాటర్ లేదంటే సన్ ది మదర్ ఉంటుంది. ఓకే, డాటర్ ఇంకా గ్రాండ్ డాటర్ మధ్యన ఓకే ఈ మదర్ ఇంకా ఆవిడది ఏదైతే గ్రాండ్ డాటర్ ఉన్నారో వాళ్ళ మధ్యలో ఆవిడది సన్ ఉంటాడు, కొడుకు ఉంటాడు అనమాట. అది సో బేసిక్గా ఈ ట్రేట్ అనేది ఏదైతే ఉందో ఎక్సలెంట్ రిసెసివ్ ట్రేట్స్ ఫాదర్ నుంచి డాటర్కి వస్తాయి, నాన్న నుంచి కూతురికి, కూతురు నుంచి కూతురు కొడుక్కి, కొడుకు నుంచి మళ్ళీ ఆ కొడుకుది కూతురికి, అలాగే వెళ్తాయి అనమాట. ఓకే, స్ట్రైట్గా వెళ్ళావు ఫాదర్ టు సన్, మళ్ళీ సన్ టు సన్ అలా వెళ్ళావు అనమాట. లేదంటే ఫాదర్ టు సన్ డాటర్ ఇద్దరికి రావడం కూడా జరగదు. అది ఫాదర్ నుంచి ఫాదర్ నుంచి డాటర్కి వెళ్తుంది, మదర్ నుంచి సన్కి వస్తుంది. అర్థమైందా? అది ఓకే. సో ఇది బేసిక్గా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్-లింక్డ్ డిసార్డర్స్. ఇప్పుడు దీని గురించి ఇంకా ఇక్కడ హిమోఫీలియా గురించి ఫర్దర్ నేర్చుకుందాం. ఓకే, సో in this disease a single protein that is a part of a cascade of proteins involving clotting of blood is affected. నేను చెప్పాను, due to this an affected individual in a simple cut will result in non-stop bleeding. ఒక సింపుల్ కట్ వల్ల నాన్ స్టాప్ బ్లీడింగ్ జరుగుతూ ఉంటుంది. The heterozygous female for hemophilia may transmit the disease to sons. The possibility of a female becoming a hemophilic is extremely rare because mother of such a female has to be at least carrier and the father should be hemophilic. Okay, the family pedigree of Queen Victoria ఎవరైతే ఉన్నారో క్వీన్ విక్టోరియా ఆఫ్ ఇంగ్లాండ్, ఆవిడ ఫ్యామిలీ పెడిగ్రీలో చూసుకుంటే బోల్డ్ మందికి ఆ డిసీజ్ ఉండేది, బోల్డ్ మంది క్యారియర్స్ ఉండేవారు. ఇప్పుడు డిసీజ్ క్యారియర్ అంటే ఏంటనేది మనం నేర్చుకోవాలి. ఓకే రండి, వాట్ ఈస్ ద డిసీజ్ అండ్ వాట్ ఈస్ ద క్యారియర్? ఓకే, ఇక్కడ నేర్చుకుందాం. ఓకే చూడండి, ఇప్పుడు మనం మేల్ ఎక్స్-లింక్డ్ రిసెసివ్ అంటే ఇది రిసెసివ్ ఫామ్లోనే ఉంటే ఎక్స్ప్రెస్ చేయగలదని మనకు తెలుసు. ఓకే, సో ఒక మేల్ ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఇట్ షుడ్ బి ఇన్ దిస్ కండిషన్ అండ్ ఎవ్రీ టైమ్ ద మేల్ విల్ ఎక్స్ప్రెస్. ఓకే, ద మేల్ విల్ ఎక్స్ప్రెస్ ఎవ్రీ టైమ్ బికాస్ ఒకటే ఎక్స్ క్రోమోజోమ్ ఉంది, ఆ ఎక్స్ క్రోమోజోమ్ మీద ఎలాంటి ఎలీల్ ఉన్నా అది ఎక్స్ప్రెస్ చేయగలదని చెప్పాను. మేల్ ఈస్ హెమిజైగస్ ఫర్ ఆల్ ఇట్స్ క్యారెక్టర్స్ అని చెప్పాను నేను. ఇప్పుడు ఫీమేల్లోని రెండు కండిషన్స్ వచ్చు, ఇది మేల్లోని దిస్ ఇస్ ఫైన్. ఓకే, కానీ ఫీమేల్లో రెండు కండిషన్స్ వస్తాయి. ఫీమేల్లోని యాక్చువల్గా ఇఫ్ ద ఫీమేల్ ఇస్ ఎక్స్ స్మాల్ సి ఏదైతే ఉందో అప్పుడు వచ్చితేనే ఇట్ విల్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్, దెన్ ఇట్ విల్ బి డిసీజ్డ్. ఎక్స్-లింక్డ్ డిసీజ్ రావచ్చు. కాకపోతే ఫీమేల్లో ఫర్ సపోజ్ ఎక్స్ క్యాపిటల్ సి ఎక్స్ స్మాల్ సి అయినా ఎక్స్ క్యాపిటల్ సి అయినా డిసీజ్ అనేది జరగదు. దెర్ ఇస్ నో డిసీజ్ హ్యాపెనింగ్ హియర్. బట్ దెర్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ టు నోట్.
ఈ కండిషన్ ఏదైతే ఉందో, ఇందులో అయితే ఒక డామినెంట్ ఒక రిసెసివ్ అలీల్ ఉందో అది మనం హెట్రోజైగస్ కండిషన్ అంటాం, కరెక్ట్. ఈ హెట్రోజైగస్ కండిషన్ ని క్యారియర్ అంటాం. ద ఫీమేల్ ఇస్ నోన్ యాజ్ అ క్యారియర్. వై ఆర్ వి కాలింగ్ ఇట్ అ క్యారియర్? క్యారింగ్ అంటే ఏమిటి? క్యారీ చేయడం, పట్టుకొని వెళ్ళడం, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి క్యారీ చేయడం, దాన్ని క్యారియర్ అంటాం. ఓకే, ఇందులో ఫీమేల్ ఏం చేస్తున్నారు బేసిక్ గాను? బికాస్ ఆఫ్ హర్ హెట్రోజైగస్ కండిషన్ డామినెంట్ అలీలు రిసెసివ్ అలీలు ఉన్నాయి. రిసెసివ్ అలీల్ అనేది డేంజరస్, దానివల్ల యాక్చువల్గా డిసీజ్ అవ్వచ్చు. డామినెంట్ అలీల్ అనేది ఫీమేల్ ని కాపాడేస్తున్నది. బట్ స్టిల్ ఇట్ ఈస్ క్యారింగ్ దట్ స్మాల్ సి, అండ్ దిస్ స్మాల్ సి ఇట్ కెన్ గివ్ ఇట్ టు హర్ సన్. ఎందుకంటే మదర్ నుంచి డాటర్ దగ్గర, మదర్ నుంచి సన్ కి వెళ్తున్నది కాబట్టి, మనం చూసుకుంటే ఇక్కడ మదర్ నుంచి సన్ కి వెళ్తున్నది కాబట్టి ఈ పర్టికులర్ అలీలు సన్ దగ్గరికి వెళ్ళిపోయింది అంటే సన్ కి డిసీజ్ అయిపోతుంది. సో అది డిసీజ్ ఉన్న అలీల్ ని క్యారీ చేస్తున్నది కాబట్టి దాన్ని క్యారియర్ అంటాం. మిగతా వాళ్ళని క్యారియర్ అని ఎందుకనో? ఇప్పుడు ఈ పర్టికులర్ కండిషన్ వాళ్ళని క్యారియర్ అంటున్నాం కదా, మిగతా వాళ్ళని క్యారియర్ అని ఎందుకనో? ఎందుకంటే ఇక్కడ ఆ అలీలే లేదు, రిసెసివ్ అలీలే లేదు, రెండు డామినెంట్ అలీల్సే. సో it is not, she is not carrying any diseased allele. Here both are small alleles, so she herself is affected, so she is not carrying, basically she herself is affected. అది ఆ పర్టికులర్ ఫీమేల్ తనే ఎఫెక్ట్ అయి ఉన్నది, తను క్యారీ చేస్తున్నట్లు లెక్క రాదు. ఇక్కడ అన్ఎఫెక్టెడ్, ఇంకా అన్ఎఫెక్ట్ అయి ఉండాలి, కాకపోతే అలీల్ ని క్యారీ చేస్తూ ఉంటే దాన్ని క్యారియర్ అంటాం. ద పర్సన్ ఈస్ అన్ఎఫెక్టెడ్ బట్ దే ఆర్ స్టిల్ క్యారీయింగ్ ద రిసెసివ్ అలీల్ అంటే విల్ కాల్ ఇట్ యాజ్ ఎ క్యారియర్ అలీల్. అర్థమైందా? ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానివల్ల మేల్స్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్ దెన్ ఫీమేల్స్ ఇన్ ఎక్సలెంట్ రిసెసివ్ డిజార్డర్స్. ఓకే, మేల్స్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్ దెన్ ఫీమేల్స్. ఇన్ కేస్ ఆఫ్ ఎక్సలెంట్ రిసెసివ్ డిజార్డర్స్ అది అన్నమాట. ఫీమేల్స్ ఆర్ మోస్ట్లీ క్యారియర్స్, ఫీమేల్స్ ఎక్కువగా క్యారియర్స్ గానే ఉంటాయి, అది అన్నమాట. దట్స్ వై ఫీమేల్స్ ఆర్ లెస్ ఎఫెక్టెడ్. అది రైట్. నెక్స్ట్ అయిపోయింది ఇది. కలర్ బ్లైండ్నెస్ ఏం జరుగుతున్నది? కలర్ బ్లైండ్నెస్ అంటే మన బాడీ, మన ఐస్లోని ఏంటంటే, మన ఐస్లో యాక్చువల్గా కొన్ని సెల్స్ ఉన్నాయి, దానివల్లే మనం కలర్స్ని సెన్స్ చేయగలుగుతాం. ఓకే, కొన్ని పిగ్మెంట్స్, కొన్ని సెల్స్ ఉన్నాయి, దానివల్ల కలర్ని సెన్స్ చేయగలుగుతాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ 3 or more sets of eyes, కోన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్గా డెవలప్ అవ్వవు సరిగ్గాను. వాటిని కోన్ సెల్స్ అంటాం. మన బాడీలోని, మన కళ్ళల్లోని 2 types ఆఫ్ సెల్స్ ఉంటాయి, కోన్ సెల్స్, రాడ్ సెల్స్. రాడ్ సెల్స్ అనేవి బ్లాక్ ఇంకా వైట్ ఎక్కువగా కలర్స్ ఏవైతే ఉన్నాయో డే నైట్ మేనేజ్ చేయడం, నైట్ విజన్ ఎక్కువగా ప్రమోట్ చేస్తాయి. కోన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా కలర్స్ ని ఎక్కువగా ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో ఆ కోన్ సెల్స్ లో కొన్ని సెల్స్ సరిగ్గా డెవలప్ అవ్వలేదు, లేదంటే డెవలప్ అవ్వలేదు అంటే దానివల్ల ఏం జరుగుతుందంటే కొన్ని కలర్స్ సరిగ్గా ఐడెంటిఫై చేయలేకపోతారు. బ్లూ అయినా, గ్రీన్ అయినా, రెడ్ అయినా, ఇలాంటి కొన్ని కలర్స్ ఉంటాయి, అవి యాక్చువల్గా కొంతమంది కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోతారు, డిఫరెన్షియేట్ చేయలేకపోతారు. ఇప్పుడు కొన్ని యానిమల్స్ యాక్చువల్గా కలర్ బ్లైండ్. హార్స్ అనేది ఇట్స్ ఎ కలర్ బ్లైండ్ యానిమల్ యాక్చువల్లీ. దానికి కొన్ని కలర్స్ సరిగ్గా ఇంటర్ప్రిట్ చేయలేదు, అది అన్నమాట. ఓకే, సో దట్స్ the issue with color blindness. This is also an excellent recessive trait. Similarly, males will be more affected than females, and this will also have a crisscross pattern of inheritance. Adi anamata. This is with respect to color blindness. Right. Sare. అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేది క్రోమోజోమల్ డిజార్డర్స్. ఓకే, ఇప్పుడు ఈ క్రోమోజోమల్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో మనం చూసుకున్నట్లయితే వీఆర్ ఆల్మోస్ట్ అట్ ది ఎండ్ ఆఫ్ అవర్ సెషన్, టైం లేదు ఇంకా. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం అంటే మనం నెక్స్ట్ క్లాస్లో క్రోమోజోమల్ డిజార్డర్స్ చేస్తాం. ఎందుకంటే క్రోమోజోమల్ డిజార్డర్స్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ అనిప్లాయిడీ, పాలిప్లాయిడీలు అంటే ఏమిటో ఇవన్నీ మీకు క్లియర్గా చెప్పాలి. క్రోమోజోమ్ డిజార్డర్స్ ఎలా అవుతున్నాయి, మ్యూటేషన్స్ వరకు అయితే చెప్పేసాను మీకు, కానీ మ్యూటేషన్స్ అవడం వల్ల ఎలాంటి డిసీజెస్ అరైజ్ అవుతున్నాయో దానికి ఒక మళ్ళీ ప్రాసెస్ ఉంది. ఓకే, సో అది కూడా మనం నేర్చుకోవాలి కదా. సో అందుకే దానికి సెపరేట్గా కొంచెం టైం అనేది ఇస్తాను. ఓకే, ఇచ్చి మళ్ళీ క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ క్లాస్లో జస్ట్ మెండెలియన్ డిజార్డర్స్తో ఆపేస్తున్నాము. In the next class, we'll be learning about chromosomal disorders, and once we are done with chromosomal disorders, I'll teach you pedigree analysis. Pedigree analysis నేర్పిస్తాను, దాంట్లో ఇంపార్టెంట్ ట్రిక్స్ నేర్పిస్తాను. ఒకసారి ఆ ట్రిక్స్ నేర్చుకొని కొన్ని క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేపిస్తాను. దాని తర్వాత మీ పెడిగ్రీ అనాలిసిస్ పర్ఫెక్ట్ అయిపోతారు. ఓకే, సో దాంతో మంది జెనెటిక్స్ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. 2 more sessions ఉన్నాయి. ఓకే, ఫైన్. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, నోట్స్ అనేవి మెండేలియన్ ఇంకా క్రోమోజోమల్ డిజార్డర్స్కి కలిపే ఇస్తాను, లేదంటే సపరేట్గా ఇస్తాను, టైం చూసుకొని, డోంట్ వరీ. బట్ డెఫినెట్లీ సెషన్ లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి, క్లాస్మేట్స్ తోటి. ఇంకా రెగ్యులర్గా క్లాస్కి రండి. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. దిస్ ఇస్ అజయ్ కుమార్ సైనింగ్ ఆఫ్.